గొప్ప మత్స్యము ఒకటి, అది తిమింగలము అని కూడా మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడిన మాటలో అక్కడ ఆయన ప్రస్తావించినట్లు చూస్తాం. వారు సూచక్రియను అడుగుచున్నారు. యోనా తిమింగలము కడుపులో ఉన్నట్లుగానే మనుష్య కుమారుడును ఇది తప్పించి మరొకటి ఏది కూడా వారికి ఉండదు అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో తిమింగలము అనే పదం కూడా అక్కడ వాడబడింది. ఈ గొప్ప మత్స్యం మనకు చెప్పేటువంటి కొన్ని శ్రేష్టమైన సంగతులు. మొదటిది, ఈ మత్స్యము దానిని గూర్చి అది మనకు పరిచయం చేసుకొని స్వీయ పరిచయములో మనకు తనను గూర్చి తాను వివరించుకుంటే ఇలాగూ చెప్పగలదు: నేను దేవుని చేత నియమించబడి తిని, లేక దేవుని చేత ఆజ్ఞాపింపబడి తిని. ఐ వాజ్ కమాండెడ్ బై గాడ్ ఆర్ ఐ వాజ్ అపాయింటెడ్ బై గాడ్. అక్కడ 17వ వచనంలో ఒక గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలని యెహోవా నియమించి ఉండగా, 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా. కనుక ఈ మత్స్యం దేవుడు తనను నియమించిన కార్యము జరిగించేందుకొరకైన ఆజ్ఞను పొందినది. 148వ కీర్తనలో మనము మొదటిగా పాడిన పాటలో ఈ సంగతులన్నీ కూడా మనం చూస్తే, గొప్ప గొప్ప దైవజనులు ఈ సంగతిని వివరించినప్పుడల్లా ఈ తలంపు వారు ఉద్ఘాటించినట్లుగా మనం చూస్తాం. 148వ కీర్తన 7వ వచనం: భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములార యెహోవాను స్తుతించుడి. ఆ పై వచనాలలో ఆకాశము, మహాకాశము, జలముల గురించి మాట్లాడుతూ అక్కడ 5వ వచనం ఇలా రాబడింది: యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను. కనుక 6వ వచనం, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. ఈ గొప్ప మత్స్యము కూడా దేవుడు దానికి నియమించినటువంటి నియామకము విషయంలో ఏమాత్రం అతిక్రమించింది కాదు. యెహోవా ఆజ్ఞయగా ఆ ఆజ్ఞను ఏమాత్రము తిరస్కరించినది కానే కాదు. ఇట్ కంప్లీట్లీ షోన్ ఇట్స్ ఒబీడియన్స్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్. యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను ఒక పనికి నియమించాడు, నేను నియమించిన పని కొరకై పొందిన ఆజ్ఞను నెరవేర్చేందుకొరకే నేను సిద్ధపడి ఉన్నాను. దైవ ఆజ్ఞను అతిక్రమించుటయే పాపం. నా జీవితంలో పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట. పాపం విషయంలో ఎలాంటి కేటగరైజేషన్ లేదు. బట్టలు కొనడానికి పోతే ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, లార్జ్, మీడియం, ఎక్స్ట్రా ఇంకేంటి ఉంటాయండి, ఎక్సెల్, XXL, XXL, ఇంకెట్లయినా పోతూ ఉంటాయి. ఇప్పుడు పాపాన్ని కూడా ఎట్లనే చేద్దామా? స్మాల్ సీన్, లార్జ్ సీన్, మీడియం సీన్, ఎక్స్ట్రా లార్జ్ సీన్ ఏమైనా పెడదామా? లేదు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్క ఆజ్ఞ అతిక్రమము పాపము పాపమే. దానికి ఇంకా వేరే లేబుల్స్ ఏమి పెట్టినా కూడా అది మారనే మారదు. ఆయన దాని విషయంలో ఖండితంగా తీసుకుంటాడు. పాపము మానవుని జీవితంలో తీసుకొచ్చిన భయంకరమైన నష్టములు అనేకం. సామెతలు 14వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. కీర్తనకారుడు అన్నాడు, నా పాపము చేత నేను తల ఎత్తి చూడలేక పోతిని, అవి నా దోషములు నా తల మీద మిక్కిలి బరువుగా భారముగా ఉండెను. దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు అంటాడు, మేము పాపము చేసిన వారము, సిగ్గు చేత ముఖ వికారము నొందితిమి, తల ఎత్తలేకపోతిమి అంటాడు. సిగ్గే మాకు తగి ఉన్నది. కావున
ఈ గొప్ప మత్స్యం ఆజ్ఞను అతిక్రమించింది కాదు, ఆజ్ఞను నెరవేర్చినది. ఈ సమయమున నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నోరు లేని జీవి, ఈ సృష్టిలో ఉన్న ఒక మత్స్యం దేవుడు తన వరకై నియమించిన నియామకమునకు, అనుగ్రహించిన ఆజ్ఞకు అంతగా లోబడగలిగితే నీ నా జీవితపు విధేయత విషయమైన సంగతి ఏమి? నీ నా విధేయతను గురించి దేవుడు ఇవ్వగలన సాక్ష్యం ఏమిటి? ఆ శతాధిపతి అన్నాడు తన దాసుల గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 7వ అధ్యాయంలో, నా చేతి కింద కూడా పనివారు దాసులు ఉన్నారు, వారు ఎలాంటి వారు అని వారి విధేయతను గురించి మాట్లాడుతున్నాడు. ఒకని రమ్మంటే వచ్చును, ఒకని పొమ్మంటే పోవును. ఇది విధేయత. బిలామును అడుగుతుంది, నేను నీ ధననేనిది మొదలుకొని ఎప్పుడైనా ఇలాగూ చేసి తినా అంటే, బిలాము అంటే అవిధేయుడు అంటున్నాడు, ఎప్పుడూ నీవు ఇలాగున చేయలేదు అని కితాబిస్తున్నాడు. విధేయతను గురించి ఇస్తున్న సాక్ష్యం అది. దేవుని వాక్యం రాబడింది, మీ విధేయత అనేకులకు ప్రచురము కానీయుడి. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, మీరు గనక విధేయత చూపిస్తే, సంపూర్ణ విధేయత కనపరిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు, సంపూర్ణ విధేయతను కనుపరచవలసిన అవసరం మన జీవితంలో ఎంత ఉందో ఆలోచన చేయండి. కావునే ఆ ప్రభువుకు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మన విధేయత ప్రచురమైందా? కాబట్టి ఈ మత్స్యం, ఐ వాజ్ కమాండెడ్ బై గాడ్ అండ్ ఐ హ్యావ్ ఒబేడ్ ఇట్. దేవుడు సెలవిచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, నేను లోబడిపోయాను. నా ప్రియ సహోదరుడా, సహోదరు, నీ జీవితంలో దేవుడు నిన్ను సృష్టించిన కారణం, నిన్ను ఈ భూమి మీద ఉంచిన కారణం, నీకు సకలమైన ఉపకారములు చేస్తున్న వాటి వెనకాతల దేవుడు నిన్ను నియమించిన నియామకం, దేవుడు ఏ ఉద్దేశముతో, ఏ కార్యము కొరకై, పరిచర్య కొరకై, ఉన్నతమైన సంకల్పం కొరకై నిన్ను నియమించాడో అది ఎరిగి ఉంటివా? దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ విషయమైనటువంటి విధేయతను ఆయన కనపరుస్తున్నావా? అలాగూ కాకుంటే నిన్ను సృష్టించిన సృష్టి కారణము, సృష్టి యొక్క హేతువే నీవు సార్థకము నీ ద్వారా కలగదు, జరగదని ఎరగవలసిన వాడవు. నీ జన్మకు సార్థకం కావాలంటే, ఉండాలి అంటే, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు లోబట ద్వారా, ఆయన నిన్ను నియమించిన పని విషయమైన విధేయత కలిగిన ద్వారానే జన్మ సార్థకము అవుతుంది. ఈ గొప్ప మత్స్యము నుంచి ముందుగానే వెనకాలగానే ఎలాంటి చరిత్ర లేదు. కానీ అది చెప్తుంది ఏంటంటే, నన్ను సృష్టించినందుకు నేను దేవునికి చేయవలసింది నా జీవితంలో చేశాను, నా జన్మ సార్థకమైంది, ఇది చాలు. మన జీవితంలో మనం చెప్పగలమా? దేవుడు మనల్ని కలుగజేసినటువంటి ఆ ఉద్దేశం మన ద్వారా ఈ లోకమును నెరవేర్చబడుతుందా? వాక్యం రాబడిన దశాగమములో, నేను నా కీర్తి స్తోత్ర మహిమల కొరకు నేను నిర్మించిన నా జనులు, నేను వారిని నాకు స్తోత్ర మహిమలు కలుగుట కొరకే నేను వారిని పుట్టించి ఉన్నాను. విత్ ఏ క్లియర్ పర్పస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ ఆర్డైన్డ్ యూ అండ్ కమాండింగ్ యూ. ఆర్ యు రెడీ అండ్ విల్లింగ్ టు ఒబే? నీవు ఆయన ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టమేనా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఇలా రాబడింది, దేవుడు సెలవిచ్చినడలా మనము అలాగూ చేయుదము. ఇక ఈ యొక్క మా గొప్ప మత్స్యం ఎలాంటి సాకు చెప్పలేదు, ఎలాంటి ప్రశ్న కూడా వేయలేదు, లోబడిపోయిందంతే. హెబ్రీ 6వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఏమని రాబడింది? దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయుదము, అంతే. ఇఫ్ గాడ్ హ్యాస్ కమాండెడ్ లెట్ us డూ ఇట్ సో. దేవుడు సెలవిచ్చినట్టు మనం అలాగూ ఇక వేరేదేది వద్దు, ఇక వేరే అవిధేయతలు ఏమి కూడా వద్దు. సౌలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు సమూయేలు అభిషేకించడానికి రమ్మన్నప్పుడు ఏమన్నాడు?
నేనెంత, నా కుటుంబం ఎంత, నా గోత్రం ఎంత, ఏ పాటి వాడిని అన్నాడు. అభిషేకించబడిన తర్వాత అమాలేకీయుల మీద యుద్ధానికి పో, వారందరినీ సమూలంగా నాశనించి ఇది యెహోవా మాట అని 15వ అధ్యాయంలో ఇది యెహోవా మాట వినుము అని స్పష్టంగా సమూయేలు చెప్పాడు. సమూయేలుకు చెప్పబడిన మాట 1 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనం చివరి పదం గమనించండి. 1 సమూయేలు 15:1 యెహోవా మాట వినుము. ఇంత స్పష్టంగా యెహోవా మాట వినుము అని సమూయేలు సౌలుకు చెప్తే సౌలు ఏమంటున్నాడు? జనుల మాటకు చెవి యొగ్గాడు. చూడండి దయచేసి అక్కడ రాబడిన మాట, సమూయేలుతో తాను చెప్పిన మాట ఎలా రాబడింది? 19వ వచనంలో నీవు ఎందుచేత యెహోవా మాట వినక ఆయన దృష్టికి కీడు చేసితివి. యెహోవా మాట వినక. 24వ వచనం సౌలు సమాధానం చూడండి. ఎందుకు వినలేదయ్యా దేవుని మాట? దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు నియమించింది జరిగించాల్సి ఉన్నావు కదా, ఎందుకు వినలేదయ్యా అంటే తాను చెప్తున్న సాకేంటి? 24వ వచనం సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. జనులకు జడిసి వారి మాట విన్నందున. దేవునికి జడవాలా, జనులకు జడవాలా? ఎవరికి భయపడాలి? పేతురు యోహానులు వారు స్వార్థ చెప్పినప్పుడు మీరు ఈ నామమున ప్రకటింపకూడదు అనే వారికి ఖండితంగా ఆజ్ఞాపిస్తే వారేమన్నారు? మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా అని అడిగారు. సౌలు కూడా ఏమనాలి? ఓ జనులారా, మీ మాట వినడం ధర్మమా, దేవుని మాట వినడం ధర్మమా? మీ మాటకు మీకు జడవడం న్యాయమా, దేవునికి జడవడం భయపడడం న్యాయమా అనాలి కదా. కానీ జనులకు జడిసినందున లోకస్తుల లేక లోకుల మోమాటమునకు నా జీవిత సాగరము నడిపించుము ప్రభు అనే పాటలో ఆ చరణం ఏం పాడతాం? లోకుల మోమాటమునకు జడిసి, మన జీవితంలో జాగ్రత్త, జనులకు జడిసి దేవుని మాట విననందున. ఒకవేళ ఇలాగను దేవుని ఆజ్ఞ నెరవేరిస్తే, దేవుడు సెలవిచ్చిన దాన్ని జరిగిస్తే నేను ప్రజలకు విరోధం అవుతానేమో, ప్రజలకు ఏమైనా గాయం కలుగుతుందేమో, ప్రజలు నాకు దూరం అవుతారేమో అన్న లోకుల మోమాటానికి నీవు ప్రాధాన్యత ఇచ్చి దేవుని మాట వినకపోతే నష్టం ఖచ్చితమైనది. కాబట్టి ఈ గొప్ప మత్స్యం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నేను ఎవ్వరికీ జడవను, దేవునికే జడుస్తాను కనుక దేవుని మాటనే నేను నెరవేరుస్తాను. కనుక ఐ హ్యావ్ ఒబేడ్ గాడ్స్ కమాండ్మెంట్. కనుక ఈ చేప దాని గురించి చెప్పే మాట ఏంటంటే, నేను లోబడి తిని, నేను ఎందుకొరకు సృష్టించబడ్డానో, దేవుడు ఏది నియమించాడో అది నాకు తెలుసు. ఇర్మియాతో దేవుడు అంటాడు, జనులకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. నా సహోదరుడా, దేవుడి నిన్ను నియమించిన ఉద్దేశం, సెలవిచ్చిన ఆజ్ఞ జనులకు జడిసి నెరవేర్చకుండా ఇంకా కాలయాపన చేస్తూ ఉంటే జీవము గల దేవుడు లెక్కలను తీసుకుంటాడు. మత్తయి సువార్త రాబడింది వాక్యం, మీ దేహమును మాత్రమే ఎవరికి భయపడాలని రాబడింది? మీ దేహమును ఆత్మను అగ్నిలో వేయగల ఆయనకు మీరు భయపడండి, కానీ ఈ లోకస్తులకు ఏమాత్రం కూడా భయపడకూడి. ఆయనకు మాత్రమే భయపడాలి. ఎందుకనంటే ఆయన మాత్రమే అగ్నిలో వేయగలవాడు. కాబట్టి ఈ లోకస్తులకు కాదు. ఈ మాట తలంపుకు జ్ఞాపకం. రెండవ మాటకు వెళ్దాం రండి. యోహాను గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను.
ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇప్పుడు ఈ చేప ఏముంటుందంటే, రెండవదిగా నేను భద్రపరిచితిని, ఐ ప్రిజర్వ్డ్ జోనా. అంతేనా కాదా? ఐ రెస్క్యూడ్ జోనా, ఐ ప్రిజర్వ్డ్ జోనా. నేను ఈ యోనాను చావు నుంచి తప్పించాను, భద్రంగా కాపాడాను. ఇప్పుడు ఈ చేప మృంగింది, ఇది సాధ్యమే. చరిత్రకారులు దీనిని నిరూపించిన సంగతులు ఉన్నాయి. ఒక్కొక్క గొప్ప మత్స్యం, వేల్, బ్లూ వేల్, ఇంకా అలాంటి పెద్ద పెద్ద క్రీచర్స్ ఉన్నాయి. అది ఒక్కొక్కటి 200 టన్నుల బరువు ఉంటుంది. దాని నోరే 4 అడుగుల వెడల్పు ఉంటుంది. 4 అడుగుల వెడల్పు కలిగిన నోరు ఉంటుంది. సుమారుగా 100 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక్కోటి 100 మీటర్ల పొడవు. అంత పెద్ద పెద్ద మత్స్యాలు దేవుడు సృష్టించాడు. సరే, ఇప్పుడు ఈ మత్స్యము కాపుదలకు కారణమైంది, భద్రతకు నిలయమైంది. దేవుడు ఒక ఉద్దేశంతో యోనాను ఏర్పరచుకున్నాడు. యోనా ద్వారా ఆ పని జరిగించబడాలంటే యోనా ప్రాణముతో కాపాడబడాలి. యోనా ప్రాణముతో కాపాడబడాలి. ఇప్పుడు ఈ మత్స్యం ప్రాణము తీసింది కాదు, అపకారి కాదు. ఈ మత్స్యం కాపాడేందుకు, భద్రపరిచేందుకు కొరకై వినియోగించు. ఇట్ ప్రిజర్వ్డ్ జోనా, ఇట్ సేఫ్లీ ప్రిజర్వ్డ్ జోనా. మన జీవితాలు ఇతరుల భద్రతకు కారణములుగా, కారకములుగా ఉండాలే కానీ, ఇతరుల క్షేమానికి ఆధారంగా ఉండాలే కానీ, వారి వినాశనానికి, వారి జీవిత విఘాతానికి, వారి యొక్క జీవిత నష్టాలకు ఏమాత్రము కారణము కాకూడదు. ఇతరులు మన కొరకే చెప్పగలగలేమంటే, నేను ప్రాణముతో నిలుచున్నానంటే, భక్తితో నిలుచున్నానంటే, నేను ఆత్మీయతతో నిలుచున్నానంటే, నా ఆత్మీయతను, నా భక్తిని, నా జీవితాన్ని కాపాడిన వ్యక్తి ఫలానా అని చెప్పగలిగి ఉండాలి. చూడండి, రాహాబు అనే వేశ్య కూడా ఆ వేగు చూడ్డానికి వచ్చిన వారిని ఏం చేసింది? అప్పగించిందా, కాపాడిందా? అప్పగించలేదు, కాపాడింది. వారిని ఎంతో భద్రపరిచింది. అలాగే మరొక స్త్రీ కూడా మనం చూస్తాం దావీదు సందర్భంలో. ఆమె కూడా బావిలో కప్పి ముతకగుడ్డు దాని మీద కప్పివేసిన సందర్భం మరొకటి కూడా మనము చూస్తాం. కనుక మన యొద్ద భద్రపరచబడాలి, మన యొద్ద కాపుదల పొందాలి, మన యొద్ద క్షేమము వారు అనుభవించగలగాలి. దావీదు గుహల్లో పరిగెడుతూ, దావీదు తన జీవితంలో గుహల్లో తిరుగుతూ ఉంటే సమూయేలు గ్రంథంలో వాక్యం రాబడింది, దావీదు దగ్గరికి చాలామంది వచ్చారంట. సుమారు 600 మంది వచ్చారు. ఎవరు వారందరూ? దావీదును కాపాడడానికి వచ్చారా, లేక దావీదు దగ్గర తలదాచుకోవడానికి వచ్చారా? దావీదు దగ్గర తలదాచుకోవడానికి వచ్చారు. అదుల్లాము గృహలో ఇబ్బంది పడినవారు, అప్పులవారు, వెలివేయబడిన వారు, నిరాశ్రయులు అందరూ కూడా దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు, ఇప్పుడు నువ్వే మా షెల్టర్, ఇప్పుడు నువ్వే మా సేఫ్టీ, ఇప్పుడు నీదే మా బాధ్యత అంటూ దావీదు దగ్గరకు వస్తే, ఇప్పుడు దావీదు ఏమన్నారు చెప్పండి? ఊరుకోండయ్యా, నాకే తలదాచుకోవడానికి చోటు లేదు, ఎప్పుడు సౌలు పట్టుకుంటాడో నాకైతే లేదు, ఎక్కడ పడుకుంటానో ఏం తింటానో తెలియదు, ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ కూడా అనలేదు. డేవిడ్ బికేమ్ ద సోర్స్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫర్డ్. గమనించారా? ఆ అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో పౌలు ఓడలో ఉన్నాడు. ఆ ఓడేమో భయంకరమైన తుఫానుకు ఆహుతైంది. 14 రోజులు సూర్యచంద్రుని కూడా వారు చూడలేదు. సామానంతా ఇసిరేస్తున్నారు, ఆహారం అంతా పడివేస్తున్నారు. అలాంటి టైంలో దూత పౌలు దగ్గరకు వచ్చింది. పౌలుతో మాట్లాడిన దూత, ఈ ఓడలో ఉన్న వారందరినీ నీకు అప్పగించి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు పౌలు ఏమనాలి? నన్ను కాపాడు చాలు. ఏమనాలా? నన్ను కాపాడు చాలు. నన్ను ఒడ్డున పడేస్తావా లేదా, నేను మునిగిపోతానో లేదా అనలే. వారందరి బాధ్యత తీసుకున్నాడు. అంటున్నాడు, అయ్యలారా ధైర్యము తెచ్చుకొనిడి, ఆహారము పుచ్చుకొనిడి. కనుక ఈ మత్స్యం, ఈ గొప్ప మత్స్యం యోనా యొక్క క్షేమానికి
కారణం. యోనా తర్వాత ఆ మాటలు కూడా తాను పలుకుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితం ఇతరుల క్షేమానికి, భద్రతకు, కాపుదలకు, ఆశ్రయానికి ఆధారమై ఉండాలే కానీ వారి జీవితపు వినాశనానికి ఏమాత్రము కారకురముగా ఉండకూడదన్నది ఈ గొప్ప మత్స్యం మనకు నేర్పిస్తున్న పాఠం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో అడవిలో చెట్లన్నీ పోయి ఒక చెట్టుని అడిగాయి, నువ్వు వచ్చి మా మీద రాజుగా ఉంటావు. లేదు నేను నా తైలం ఇవ్వాలి. ఇంకో చెట్టుని లేదు నా రసం ఇవ్వాలా. ఇంకో చెట్టుని లేదు నా ఫలాలు ఇవ్వాలి. అప్పుడు చివరిగా పోయి ముండ్ల తుప్ప దగ్గరికి పోయి అడిగినాయంట. ఎవరి దగ్గరికి పోయి అడిగినా? ముండ్ల తుప్ప దగ్గరికి పోయి న్యాయాధిపతుల 9వ అధ్యాయంలో నీవు మా మీద రాజుగా ఉంటావా అంటే ఆ ముండ్ల తుప్ప ఏమంది? చదవండి అమ్మా, ఏమంది? మీరు నన్ను నిజముగా మీ మీద రాజుగా రండి, నా నీడను ఉంటుందా? నీడ ఏమి నీడ ఉంటుందండి? ముండ్ల పొదకు నీడ ఉంటుందా? రండి నా నీడకు ఆశ్రయించాడు. ఇంకా మటు ఒకవేళ నా నీడను ఆశ్రయించుడి, ఆ తర్వాత లేదా కాల్చివేయునని నా చెట్లతో చెప్పాను. ఎంత విచారకరమో చూడండి. మిగతావేమో నేను మేలు చేయడానికి, సంతోషపరచడానికి, తృప్తిపరచడానికి నా తైలం, నా రసం, నా పండ్లు ఇవన్నీ అంటుంటే ఇదేమంటది? నేను కాల్చివేస్తానంటది. కనుక ఆర్ వి ద సోర్స్ ఆఫ్ సేఫ్టీ ఆర్ వి ఆర్ ద రీజన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ అదర్స్? ఇది గొప్ప మత్స్యం. రెండవది ఏమంటుందంటే నేను భద్రపరచితిని. మూడవది గొప్ప మత్స్యం ఏమంటుందంటే నేను సహించితిని, నేను బాధను సహించితిని అంటుంది. ఐ హ్యావ్ సఫర్డ్ ద పెయిన్. ఇప్పుడు ఈ 3 దినాలు గొప్ప మత్స్యం కడుపులో యోనా ఉండాలి అని అంటే పెద్దలు చాలామంది సంగతులను బోధించారు. ఇది కొత్త సంగతి ఏం కాదు. వారు బోధించిన సంగతులలో మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే వారు చెప్పారు 3 దినాలు. ఇప్పుడు ఈ గొప్ప మత్స్యం ఫాస్టింగ్ ఉంది, అవునా కాదా? ఈ గొప్ప మత్స్యం ఏముందండి? ఫాస్టింగ్. దాని సౌఖ్యం, దాని సంతృప్తి, దాని ఆహార ప్రాధాన్యతలన్నీ మరచి ఉపవాసం ఉన్న చేప ఇది. ఇదేమి ఏ మత్స్యము? ఉపవాసం ఉన్న చేప. అంటే ఆ బాధ, నొప్పి యావత్తూ భరించింది. మీరు ఆలోచించండి, ఏదైనా మనకు కడుపులో అరగనిది ఏమైనా ఉంటే ఆ యాసిడ్స్ అన్నీ కూడా, ఆమ్లాలన్నీ ఆగిపోతే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత బాధో దీనికి లేకపోదు. ఇక్కడ గమనిస్తున్నాం ఈ గొప్ప మత్స్యం ఐ యాక్సెప్టెడ్ ద సఫరింగ్ ఫర్ గాడ్స్ సేక్, ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పని కొరకు నేను నొప్పిని కూడా భరించాను. ఇది నాకు సంతోషం, ఇది నాకు సంతోషం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం వాక్యం చెప్తుంది కదా. ఫిలిప్పీ 1:30 వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన మనకు అనుగ్రహించెను. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన మనకు అనుగ్రహించెను. విశ్వాసం అనేది 3 రకాలుగా మనం గమనిస్తే, ఒకటి ఎదిరించే విశ్వాసం, రెండవది బాధను సహించే విశ్వాసం, మూడవది దాగుకునే విశ్వాసం. ఈ సంగతులన్నీ కూడా మీరు తర్వాత ధ్యానం చేయవచ్చు, అంశాన్ని దాటిపోను. ఇప్పుడు ఈ గొప్ప మత్స్యం మూడవదిగా చెప్పగలదు ఏంటంటే ఐ సఫర్డ్ బట్ ఐ యాక్సెప్టెడ్ ద పెయిన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులలో రాస్తూ అంటాడు, నేను అతిశయిస్తున్నాను, మిక్కిలి ఫలానా విషయంలో నేను చాలా అతిశయించి సంతోషిస్తున్నాను అంటాడు. ఏ విషయంలో నీవు అతిశయించి సంతోషిస్తున్నావు అంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు గమనించండి. నా బాధ, నా నొప్పి, నా శ్రమ అంతటిలో నేను మిగుల సంతోషించుచున్నాను. 2 కొరింథీ 12వ అధ్యాయం
9వ వచనం చివరి పంక్తి నుంచి 9వ వచనం, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సనగుచున్నానా, వెనుజరుగుచున్నానా, సంతోషించుచున్నాను. ఐ డిలైట్ ఇన్ ఆల్ మై సఫరింగ్స్ ఫర్ క్రైస్ట్ సేక్. దేని విడిలా చెప్పగలమా ఈ సంగతులు? ఈ గొప్ప మత్స్యం అంటది, నేను శ్రమ అనుభవిస్తున్నా, బాధ అనుభవిస్తున్నా, ఆహారాలు ఏమని అనుభవిస్తున్నా, అయినప్పటికీ నేను సంతోషిస్తున్నాను. దేవుని కొరకు నేను ఈ బాధను సంతోషంగా అంగీకరిస్తున్నాను, ఈ నొప్పిని అంగీకరిస్తున్నాను. దేవుని బిడ్డగా దేవుని కొరకు మనం అనుభవించే బాధ, నొప్పి ఏమైనా ఉందా? అపొస్తలుడైన పౌలు అన్నాడు, యేసు ముద్రలు నా శరీరమందు ఉన్నాయి. ఏమిటా ముద్రలు అంటే, ఆయన ఎడల తాను కలిగిన ప్రేమా చిహ్నాలు షులమితంది కదా, రమ్ము నా ప్రేమ సూచన నీకు చూపిస్తానంది. పౌలు కనుక ఒకవేళ యేసయ్యా నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు చూపించినా, కొన్ని గుర్తులు చూపించినా అని అంటే, ఏమిటయ్యా చూపించు ప్రేమ సూచనలు, నా మీద నీకున్న ప్రేమకు సూచన అంటే చూపించంటే ఏమి చూపిస్తాడు చెప్పండి? పౌలు వీపంతా కొరడాల దెబ్బలు, దేహమంతటిలో రాళ్ళ గాయముల గుర్తులు, ఇవన్నీ తాను అనుభవించి చూడు, ఇవన్నీ నీ ఎడల నేను కలిగిన ప్రేమకు సూచనలే, ద మార్క్స్ ఆఫ్ లవ్. చెప్పగలమా? ఈ గొప్ప మత్స్యముతో మనము ఏకీభవించి దేవుని కొరకు, దేవుని పని కొరకు నేను కూడా నొప్పి, బాధ అనుభవించడానికి సిద్ధపడుతున్నాను. సౌఖ్యములో, సుఖములో కాదు, బాధలో కూడా నేను సంతోషించడానికి ఇష్టపడుతున్నాను. 4వదిగా ఈ గొప్ప మత్స్యం మనకు నేర్పించే 4వ పాఠం ఏంటంటే, ఇప్పుడు ఈ గొప్ప మత్స్యం యొక్క గర్భం యోనాకు ఏ స్థలమైంది? ఏ స్థలమైందండి? ప్రార్థనా స్థలమైంది, ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఇప్పుడు ఈ గొప్ప మత్స్యము యోనాకు ప్రార్థనా నిలయమైంది, ప్రార్థనా స్థలమైంది. ఖచ్చితంగా యోనా కొరకు అది వాడబడుతుంది. ఇప్పుడు యోన తాను ఆ మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేయగా అని రాబడింది. మన జీవితాలు, మన గృహాలు ఇతరులకు ప్రార్థనకు సహకారులేనా? ప్రార్థనకు ఇతరులతో మనం ప్రార్థించేందుకు, లేక ఇతరుల ప్రార్థనా జీవితానికి మన జీవితం దోహదపడుతుందా? ఇతరుల ప్రార్థనా జీవితానికి మన జీవితం ఏ రకంగానైనా ఉపయోగపడుతుందా? ఒక గృహం ఉంది, అననీయ అనే వాని గృహం, క్షమించండి, ఒక గృహం ఉంది, తిన్నని కనబడిన వీధిలో ఒక గృహం ఉంది. అననీయతో దేవుడు చెప్తున్నాడు, అననీయ నువ్వు బయలుదేరి ఫలానా తిన్నని కనబడిన వీధిలోనికి ఫలానా వాని ఇంటిలోకి వెళ్ళు. ఆ ఇల్లు సౌలుకు ఏ ఇల్లు అయింది? ప్రార్థనా గృహం అయింది. ఇదిగో అతడు అక్కడ ఆ ఇంటిలో ప్రార్థన చేయుచున్నాడు. పేతురు ఒక ఇంటిలో ఉన్నాడు, అక్కడ వారు ఇంకా భోజనం సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు పేతురు ఆ మేడగదిలోకి పోయి ఆ ఇంటి మేడగది మీద పేతురు ప్రార్థన చేయుచుండెను. అప్పుడు ఒక దుప్పటి ఆకాశం నుంచి ఒక గొప్ప ప్రత్యక్షత అక్కడ పొందాడు. ఇతరులు ప్రార్థించేందుకు నీవు సహకరిస్తున్నావా? ప్రోత్సహిస్తున్నావా? ప్రోద్బలం చూపిస్తున్నావా? దానియేలు చెప్పా పెట్టకుండా సవాల్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్కి ముందు అడిగాడా? హలో మై డియర్ ఫ్రెండ్స్, షల్ ఐ టేక్ దిస్ ఛాలెంజ్ అని అడిగాడా? ఏమైనా? ఏం అడగల. రాజు అక్కడ ఆ మాట అనేసరికి రోషం వచ్చింది. హీఈస్ డేర్ టు టేక్ ఛాలెంజ్. ఆ గొప్ప సవాల్ను స్వీకరించాడు. నేను చెప్తాను పో రేపటికల్లా అన్నాడు. వచ్చేసాడు. వచ్చి ఇప్పుడు స్నేహితులు చెప్పాడు. అక్కడ వాక్యం రాబడింది, తన స్నేహితులతో కలిసి తాను ప్రార్థన చేశాడు.
ఆ స్నేహితులు ఎంత శ్రేష్టమైన వారు చూడండి. కాబట్టి ఇతరులు వారి జీవితములలో దేవునిని ప్రార్థనలో వెదుకున్నట్లుగా నీవు వారికి సహకారివి కావాలి. తర్వాత ఇప్పుడు ఈ గొప్ప మత్స్యం నేర్పించే మరొక పాఠం ఏంటంటే, నేను సువార్త పనిలో సహకారిని. ఐ మీన్ కంపానియన్ ఫర్ ఇవాంజలిజం. నేను ఇప్పుడు యోనా 52వ అధ్యాయం చివరిలో దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపింపగా అది నేల మీద కక్కెను. ఎక్కడంట? భక్తులు చెప్తారు అది మళ్ళీ ఎక్కడ మింగిందో అక్కడికి కక్కలే. యోనా ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడికి కక్కలే. ఎక్కడ కక్కిందండి? ఎట్ ద షోర్ ఆఫ్ నినేవే. అది సువార్త చెప్పలేదు, కానీ సువార్థికులకు తానేమైంది? ఒక వాహకము అయ్యింది. The transportation for this evangelist is nothing but the big whale or fish. ఈ గొప్ప మత్స్యం సువార్థికునికి వాహనమైంది. In other words, it was also taking a part in this ministry. మరొక రీతిగా చూస్తే ఈ యోనా పరిచర్యలో ఈ చేప కూడా భాగస్వామి అయింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలలో గొప్ప భక్తుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ స్త్రీలు ఎవరా స్త్రీలు? చదవండి. ఎవరమ్మా? యువదయ, సుంటకేను. ఎందుకు? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. కెలెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు ఆ సహకారుల పేరు. ఇప్పుడు ఈ మత్స్యం ఏమంటుందంటే, నేను సహకారిని, నేను అధికారిని కాదు, అపకారిని కాదు, నేను సహకారిని. ఎవరికి? సువార్థికునికి. ఆ నినేవే పట్టణపు వారందరూ రక్షించబడ్డారు, ప్రాణాలతో కాపాడబడ్డారంటే యోనా ఒక్కడే కాదు, యోనాను అక్కడికి తీసుకొని పోయినటువంటి, యోనాను మోసుకొని పోయినటువంటి నేను కూడా వారి కాపుదలకు, వారి రక్షణకు కారణమే. గొప్ప దైవజనుడు అన్నాడు, ఒకవేళ నువ్వు సువార్తకు వెళ్ళలేకపోతే సువార్థికులను నీవు పంపించు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫర్ ఎవాంజలిజం, ట్రై టు సపోర్ట్ ఎవాంజలిస్ట్స్. ఆ సువార్థికులకు దోహదపడు, సహకరించు, వారికి అవసరమైనటువంటి సమకూర్చు, వారికి వనరులను అందించు, వారికి చేయూతను అందించు, వారికి సహకారం తెచ్చాయి. అంతటి పౌలుకు స్త్రీలు సహకారం అవసరమైంది. రోమా 16వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆమె బహుగా ప్రయాసపడను. ఆమె ఎంత ప్రయాసపడిందో, ఈమె ఎంత, అనేక మంది పేర్లు చెప్పలేదా? ఈ గొప్ప మత్స్యం దేవుని సేవలో వాడబడింది, దేవుని పనికి సహకారి అయింది, మోసింది, ప్రయాణము చేసింది, చేరవలసిన చోటుకు ఆ సువార్థికుని చేర్చింది, తద్వారా తాను సహకారి అయింది. నీవు నేను దేవుని పనికి ఎంత సహకారులమో భుజమందించుచున్నామా లేక అడ్డగించుచున్నామా? ఆర్ వి బికేమ్ అబ్స్ట్రకిల్స్ ఆర్ వి ఆర్ కంపానియన్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్? ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇటు శ్రేష్టమైనటువంటి అమూల్యమైన సంగతులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఖచ్చితంగా దేవుడు నన్ను నియమించి ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చేందుకు నేను లోబడి తిని. రెండవది, యోనా క్షేమానికి, భద్రతకు నేను ఆధారము అయితిని. మూడవది, నేను దేవుని పనిలో నొప్పిని, బాధను సహించడానికి, అనుభవించడానికి అంగీకరించి సంతోషించి తిని. నాలుగవది, నేను ఇతరుల ప్రార్థన, భక్తి జీవితానికి హేతు అయితిని, ఆధారం కల్పించి తిని, ప్రోద్బలం, ప్రోత్సాహం ఇచ్చి తిని. ఐదవది, నేను దేవుని పనిలో భాగస్వామిగా ఉంటిని. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రియ తండ్రి, మరొక పర్యాయం మాకు ఇస్తున్న ఈ శ్రేష్ఠ సంగతుల బోధకై స్తోత్రం. తరచుగా మా చిన్ననాటి నుంచి మేము వింటున్న సంగతులు మరలా నెమరు వేసుకున్న కొన్ని పాఠాలు ఈ గొప్ప మత్స్యం నుంచి మరలా ఈ సాయంకాలం అక్కర కొలివి మాకు మీరు బోధిస్తున్నందుకు స్తోత్రాలు. సరళమైన, సామాన్యమైన ఈ ఖచ్చితమైన సత్యాలను మా జీవితంలో అన్వయించుకోవడానికి, అనుసరించడానికి మేమును ఈ గొప్ప మత్స్యమును పోలి నీ కొరకై నీ ఆజ్ఞకు లోబడడానికి, అనేకులకు ప్రయోజనకారులం, క్షేమాధారులముగా ఉండేందుకును, మేము నీ పనిలో ప్రతి ఇబ్బంది, శ్రమను సంతోషంతో స్వీకరించడానికి, ఇతరుల భక్తి జీవితానికి కొంత మేము అవసరమైన సోర్స్గా, వనరుగా మేము ఆ జీవితం ఉండేందుకును, అంతేకాదు దేవా నీ పనిలో మా వంతు భాగం మేమును సంపూర్ణంగా తీసుకున్నటకును సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ వినియోగించుకోండి. నీవు వాడుకోగలవు ప్రభువా, మేము లోబడితే చాలు. ఇంకెంతో నెరవేర్చాల్సి ఉన్నాం. మేము నీకు అందుబాటులోకి వచ్చేందుకు సహాయం చేయండి. రాత్రి యెహోవా రోహిని దీవించండి. ఈ దాసుని కుటుంబాన్ని, పరిచయం అంతటిని వర్ధిల్ల చేయండి. ప్రతి కీడు నుంచి తప్పించండి. సంఘాన్ని, పరిశుద్ధులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దగ్గర దూరంగా చెదిరిన వారందరికీ క్షేమాభివృద్ధి కలుగ చేయండి. నీ శక్తితో వారిని కాపాడండి, ఆవరించి ఉండండి. నలుదిక్కుల నెమ్మది కలుగ చేయండి. ఆధ్యాత్మిక పురోగతి దశగా వారిని పయనింపజేయండి. నీ కొరకే విరోచిత్తులుగా, నీ కొరకు రోషము కలిగి పని జరిగించేందుకు, నీ కొరకు మరి అధికమైనవి సాధించేందుకును సహాయం చేయండి. గడిచిపోతున్న కాలమును ఒడిసిపట్టుకొని ఖచ్చితమైన రీతిలో వినియోగించుకోవడానికి అవసరమైన మెలకువను, జ్ఞానాన్ని దయచేయండి. రాత్రి కాలం ఇచ్చిన చల్లని వాతావరణానికి స్తోత్రాలు. భద్రపరచాడు. తిరిగి పిల్లల గృహాలకు వెళ్తుండగా క్షేమం దయచేయమని, వాక్య నెమరులో ఉంచమని కోరుకుంటూ, ఆ యొక్క దాసులను ఈ దినమంతా మీ పిల్లల మధ్య సహవాసం కలిగి పరిచర్య చేసేందుకు నాకు నిత్య కృపకై స్తోత్ర. ఏది చేయలేకపోతునో క్షమించాడు. నీ కృపకు, కృపావాక్యాన్ని అప్పగించుకుంటూ రాబో కాలమంతటి కొరకే స్థానిక సంఘాన్ని ప్రతి విధమైనటువంటి రీతిలో మీరు ఆదుకొనమని, విస్తరింపచేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతి చెల్లించి పరిపూర్ణ విశ్వాసముతో ప్రార్థించుచున్నాము తండ్రి. నిత్యుడగు తండ్రి అయిన దేవుని కృప, రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించే పరిపూర్ణ సమాధానం, పరిశుద్ధ ఆత్మదేవుని ఆదరణ, ప్రత్యక్షత క్రీస్తు దినపు రాకడ వరకును మీకందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.